యేసయ్యా నీదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీదాగి క్షణమున్నదేనయ్యా, కయ్యను క్రూర బతుకు బలి అయిన హేబెలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, కయ్యను క్రూర బతుకు బలి అయిన హేబెలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నే బ్రతుకలేనయ్యా, చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినుకుంటే నే బ్రతుకలేనయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగ నేనుండలేనయ్యా, సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు, ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పన్నిన కీడుకు ముట్టబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదును ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పన్నిన కీడుకు ముట్టబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీదా
ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చూడాలని, దేవా యేసయ్యా నిన్ను చేరాలని. జీసస్ I want to worship you. Hallelujah. Jesus, I want to praise your Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise your Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని. శ్రమలు నన్ను వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే, నీ స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. అందరికి నా వందనాలండి. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసుని ఓదారుస్తుంది. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనిషిని ఓదారుస్తుంది. కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది. కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసుని ఓదారుస్తుంది. కన్నీరే మరియను బాధించింది, ఆ కన్నీరే మరణము గెలిపించింది. కన్నీరే మరియను బాధించింది, ఆ కన్నీరే మరణము గెలిపించింది. కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా, కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా. కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేలా, కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేలా. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసుని ఓదారుస్తుంది. కన్నీరే హన్నను బాధించింది, ఆ కన్నీరే కుమార్ని దయచేసింది. కన్నీరే హన్నను బాధించింది, ఆ కన్నీరే కుమారుని దయచేసింది. కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా, కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా.
కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది. హల్లెలూయా. నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ
దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి నేను వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసి ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి గణపరిచినావు సంతృప్తి లేని నా జీవితములో వినువలని ఎడబాయలని వాగ్దానం చేసిన దేవా వినువలని ఎడబాయలని వాగ్దానం చేసిన దేవా నా కాపరి నీవై ఉంటివా యేసయ్యా నా ఊపిరి నీవై ఉంటివా నా కాపరి నీవై ఉంటివా యేసయ్యా నా ఊపిరి నీవై ఉంటివా నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా నా జీవితాంతము నీ తోడు చాలయ్యా నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా నా జీవితాంతము నీ తోడు చాలయ్యా అపవాది శోధనలో నే అలసి ఉన్నప్పుడు నీ తోడు ఉంటే చాలయ్యా యేసయ్యా మరణకర సమయములో నే కుమిలి ఉన్నప్పుడు నీ ప్రేమ ఉంటే చాలయ్యా అపవాది శోధనలో నే అలసి ఉన్నప్పుడు నీ తోడు ఉంటే చాలయ్యా యేసయ్యా మరణకర సమయములో నే కుమిలి ఉన్నప్పుడు నీ ప్రేమ ఉంటే చాలయ్యా విడిపించి నడిపించి రక్షించిన నా యేసయ్యా విడిపించి నడిపించి రక్షించిన నా యేసయ్యా నా తోడుగా నీవై ఉంటివా యేసయ్యా నా నీడగా నీవై ఉంటివా నా తోడుగా నీవై ఉంటివా యేసయ్యా నా నీడగా నీవై ఉంటివా నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా నా జీవితాంతము నీ తోడు చాలయ్యా నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా నా జీవితాంతము నీ తోడు చాలయ్యా ధనరాశులెన్నున్నా మేడమెత్తులెన్నున్నా లోకమంతా నాదైనా అంతా నా వారైనా ధనరాశులెన్నున్నా మేడమెత్తులెన్నున్నా లోకమంతా నాదైనా అంతా నా వారైనా నీ ప్రేమ లేనిదే నీ బ్రతుకలేనయ్యా నా జీవితాంతము నీ తోడు చాలయ్యా దేవుని స్తోత్రం హల్లెలూయా రామకృష్ణ గారు కానీ ఈయన షూట్ చేయమ్మా రామకృష్ణ గారు పాట పాడుతుంటే షూటింగ్ అయ్యి బాబా యూట్యూబ్లో ఆడుతుంది అది లైవ్ వెళ్తుంది రండి పెట్టామా నిన్నే
నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా నువ్వుంటే నాకు సాలు యేసయ్యా నీవుంటే నాకు సాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా కన్నులు కన్నులు గోడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కన్నులు కన్నులు గోడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చీకటిలో నన్ను కన్నినా కఠినాత్ములందరూ నన్ను కొట్టినా కారు చీకటిలో నన్ను కన్నినా కఠినాత్ములందరూ నన్ను కొట్టినా కఠినాత్ములందరూ నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా చేయని నేరము అంటగట్టినా చేతకాని వాడనని చీదరించిన చేయని నేరము అంటగట్టినా చేతకాని వాడనని చీదరించిన చీకు చింతలో నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేర్చిన చీకు చింతలో నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేర్చిన చెలిమే చితికి నన్ను చేర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోబోకయ్యా నిన్నే ఉన్నానంటే నీ కృపా జీవిస్తున్నానంటే నీ కృపా బ్రతికి ఉన్నానంటే నీ కృపా జీవిస్తున్నానంటే నీ కృప ఏ జగత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావో పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ జగత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావో పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలేక నా కథ ముగించబోగా నూపగా అంటూ నన్ను నడిపినావు సదా నిన్ను సేవిస్తూ సాగిపోగా నీ పాదాల చెంతనే వాగిపోగా సదా నిన్ను సేవిస్తూ సాగిపోగా నీ పాదాల చెంతనే వాగిపోగా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప నా
జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రంలో మునిగిపోగా నాశవ తీరం అడుగంటుగా ఆప్యాయత చూపి ఆదరించినావు నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృపలోనిది నేను బ్రతుకలేనయా నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృపలోనిది నేను బ్రతుకలేనయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా స్నేహితులను నమ్మాను మోసం చేశారు బంధువులను నమ్మాను ద్రోహం చేశారు స్నేహితులను నమ్మాను మోసం చేశారు బంధువులను నమ్మాను ద్రోహం చేశారు దీనినై అందరనై అనాథగానే నిలిచాను దీనుడనై అందరనై అనాథగానే నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను నువ్వు రావా యేసయ్యా నువ్వు రావా యేసయ్యా దీనులను నమ్మాను అనే పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి ఈ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా
ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమయంలో నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయాన మంచి సమరణీయుల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను ఎడవను ఎడబాయనని నిన్ను ఎడవను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా శిలువను మోస్తూ నిన్ను ప్రేమ నేను నడచదను వెనకున్నది నరసి ముందున్న వాటికై సహనముతో పరుగెట్టదను నా బలహీనతయందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచదను ఎనకున్నవి మరసి ముందున్న వాటికై సహనముతో పరుగెట్టదను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా ఎడారి త్రోవలోనే నడిచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నా ఆనందము నీవే నా ఆరాధము నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నాను నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన దేవుని స్తోత్రం. ముందుగా ఆ దేవునికి వందనములు, అలాగే దైవ సేవకునికి నా వందనములు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనములు. ఏంటంటే ముందుగా మా నాన్నగారికి ముందుగా 4 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత కోవిడ్ టెస్ట్కి తీసుకెళ్ళాం. కోవిడ్ టెస్ట్ తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ అని వచ్చిన తర్వాత బాగా టెన్షన్ పెట్టేసుకున్నాడు. ఆ బాగా టెన్షన్ పెరిగిపోయి నాకు 2 days నేను గవర్నమెంట్ మెడిసిన్ అయితే స్లోగా అదే పవర్ తక్కువ ఉంటుంది కదా అని ప్రైవేట్ మెడిసిన్ తెచ్చి కూడా వాడిచ్చారు. 2 days వాడిచ్చినా కానీ ఇంకా ఆ యొక్క ఆవేశం బాగా పెరిగిపోయింది. నైట్ మొత్తం ఆవేశం పెరిగిపోతే పల్స్ రేట్ చూసేటప్పటికి అది నార్మల్ రేట్ ఏమో 94 ఉండాలి, అది 89కి వాళ్ళకి వచ్చేసింది. నాకు భయం వేసి తెల్లారగట్ల ఆ నైటే జాన్కీ గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చారు పాపం 11:30 టైంకి. అలాగే తెల్లారగట్ల దాకా నేను ఇంకా నాన్న దగ్గర ఉన్న అంతమాటు పల్స్ రేట్ చూసేవాడిని. అది తగ్గుతూ ఉండేది, పెరుగుతూ ఉండేది. అలాగే తెల్లారగట్ల ఇంకా ఆ యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ చేశాక 3 days బాగానే ఉన్నాడు. 3 days బాగానే ఉన్న తర్వాత 4వ రోజు ఆ యొక్క మెట్ట మీద ఉందంట, ఏంటిది
కోవిడ్ కేర్ అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే అక్కడ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అంబులెన్స్లో తీసుకెళ్ళాం. అక్కడ పల్స్ రేట్ బాగా తగ్గిపోయింది. పల్స్ రేట్ తగ్గిపోతే అక్కడ మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేశారు. అక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ మళ్ళీ జాయిన్ చేసుకున్నాం. మళ్ళీ జాయిన్ చేస్తే మళ్ళీ అలా ఐవేరో మెడిసిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడాడు. నెక్స్ట్ ర్యామ్డేసివిర్ అని ఒక ఇంజక్షన్ చేస్తారు అక్కడ ఉన్న పేషెంట్లందరూ కూడా. ఇంజక్షన్ చేశాక నాన్నకి తేడా వచ్చేసింది. అక్కడి నుంచి కొద్దిగా స్లోగా మాట్లాడుతూ ఒక అన్నం సరిగా తినకపోవడం జరిగేది. అయినా సరే నేను డైలీ వెళ్ళేవాడిని, అసలు రానిచ్చేవారు కాదు. అయినా సరే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి లోన్కి కోవిడ్ పేషెంట్స్ అని కూడా చూడకుండా ఆ దేవుడి మీద భారం వేసుకుని అయినా డైలీ వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ నాన్నకి టైంకి భోజనం పెట్టి అన్నీ తినిపించి వచ్చేవాడిని. అలాగా ఒక 8 days ఉన్నాడు హాస్పిటల్లో. అలాగే 8వ రోజు కూడా నేను ఎప్పుడూ ప్రార్థన చేయలే. ఆ 8వ రోజు నాన్నకి ప్రార్థన చేసి సిలువ గుర్తేసి వచ్చా ఇంటికి వచ్చాక నైట్ భోజనం చేసామని ప్రార్థన అది ఫోన్ చేస్తే చేసా అన్నాడు. చేశాను లేరా బాబా అమ్మాట అడిగితే ఎందుకు అన్నట్టు అన్నాడు. తర్వాత మళ్ళీ తెల్లారగట్లా ఫోన్ చేసేటప్పటికి ఫోన్ లిఫ్ట్ చేయట్లా. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నేనేంటో అంతకుముందు దాకా ఎవరి నెంబర్లు ఇచ్చుకోలే. చనిపోతాడు అన్న ముందు రోజే నేను ఆ యొక్క పక్క పేషెంట్ నెంబర్ ఇచ్చుకుని ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అతను అన్నాడు, మీ నాన్న కదులుతూ లేదు మెదులుతూ లేదు రామ్మ కంగారు పడుకు బాగానే ఉన్నాడు అన్నాడు. నేనేమి ఇంకా డైరెక్ట్ వెళ్ళేటప్పటికి అసలు లేపుతున్నప్పటికీ ఇంకా లెగుతులే, ఇంకా చనిపోయాడు. ఇంకా అక్కడ ఎవరో లేరు, నేను ఒక్కనే. ఇంకా అక్కడ ఇంకేం చేస్తాను, ఇంకా గేట్లు పట్టుకుని ఏడ్చి ఇంకా శాంతరాయ్ పాస్టర్ గారికి ఇలా మొత్తం పాస్టర్లందరికీ ఫోన్ చేస్తే మొత్తం వచ్చారు. అలాగే మన ఊరి నుంచి కూడా చాలామంది వచ్చారు. అలాగా ఇంకా అక్కడితో ఇంకా నాన్నగారు ఇంకా చనిపోయారు. అందుకోసం ఈరోజు ఆదరణ కూడిక కింద ప్రార్థన పెట్టుకున్నాం. మా కోసం, మా కుటుంబం కోసం, నాన్నగారి ఆత్మ కోసం మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని కోరుచున్నాను. అలాగే నాకైతే అమలాపురాన్ని సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళి చదువుకుంటాను. నా కోసం కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాను. వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడి దించింది. 1999 సంవత్సరం డిసెంబర్ నెలలో చర్చ్ ప్రారంభోత్సవం. నేను ఫాదర్ గారు వస్తున్న అమ్మగారు ఆయన అక్కడ బాలయేసు బొమ్మ వేస్తున్నాడు. జ్ఞానం ఫాదర్ గారు కోపాడు పితృ బొమ్మ వేయడం దిగు అని. అప్పటి వరకు ఈయన నాకు తెలియదు. అప్పటి నుంచి ఆయన మంచితనాన్ని తెలుసుకున్నాను. నేనేంటి ఆయన తెలుసుకున్నాను కాబట్టి నన్ను ఉపదేశం అందరికంటే ఎక్కువ గౌరవించాను, నాతో ఎక్కువ మాట్లాడాడు ఆయన. కానీ చివరి సమయంలో ఆయనకి కోవిడ్-19 వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు మరి రుణానుభవం యశ్వరత్న గారికి ఆయనకి ఉంది. ఈయనకి మాత్రం ఫోన్ చేశారట. ఫోన్ చేసి పాస్టర్ గారిని మీరు రాగుంట్లో ప్రార్థన పెట్టండి అని అడిగారట. అప్పుడు ఈయన అన్నారు, ఎలా పెడదామండి, ఊరి నిండా కేసులు ఉన్నాయి, రావద్దు మీరు కూడా, నేను పెట్టను అని అనడం జరిగింది. అయితే చిన్నవాడైనా కానీ నానిని మెచ్చుకోవాలి. తండ్రి మరణించాడని తెలిసి కూడా నన్ను బంధువుగా, పాస్టర్గా కాదు బంధువుగా చనిపోయిన విషయం నాకు కూడా చెప్పలేదు. అంటే నేను కొద్దిగా ఆత్మవేశాను కనుక లేని నాన్న నేను తీసుకురాలేను. మా ఊరు వచ్చే పాస్టర్ గారు మాకు కొద్దిగా అండగా ఉంటాడు. ఆయనకి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి చనిపోయిన విషయం నానికి కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పకుండా చాలా కాపాడాడు. శుక్రవారం రాత్రి మా అన్నయ్య ఏడుస్తున్నాడు, మా పిల్లలందరూ ఏడుతున్నారు, మా అబ్బాయి కూడా ఏడిచేస్తున్నాడు. మరి మా అబ్బాయి పిల్లల తండ్రి అయినా మా నానితో మా అబ్బాయిని పోల్చుకుంటే మా అబ్బాయి ఎందుకు పనికిరాడు. ఇక్కడ మా చిన్నారుడు ఉన్నాడు, చిన్నారుడు కూడా నా ప్రక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. డాక్టర్లు వచ్చారు కానీ అందరూ దుఃఖపడుతున్నారు తప్ప ధైర్యంగా ఉన్నవారు ఒక్కరు కూడా లేరు. కానీ నానిని చూసుకుంటే మరి ఎవరిచ్చేవారు ఆ ధైర్యం? కేవలం ఏంటంటే నేను ఇంతకుముందు పనిచేసినప్పుడు కూడా నాకు సహకారి ఎవరంటే నాని. చిన్న పిల్లవాడు, ఒక పెద్దోడేం కాదు, చిన్న పిల్లవాడు. తన మొదటి పుట్టినరోజున అప్పుడు బాత్రూమ్ చెందుకో నాకు గ్యాస్ట్రిక్ వచ్చింది, జాను గారు వెలకబ్బాయి అన్నం వచ్చాను ప్రార్థనకి. అప్పటి నుండి కూడా దేవాలయ పని విడిచిపెట్టేవాడు కాదు. సమయాలు ఎలాగైతే వెళ్ళి అప్పగించేస్తే దేవాలయానికి మరి పని చేశాడు, అలాగే దేవాలయ పని చేశాడు, దేవుని పని చేశాడు, దైవ సేవకులకు సహాయపడ్డాడు నాని. కొన్ని కష్టకాలంలో కూడా కష్టమంటే తెలియకుండా నిలబెట్టాడు. అలంపురం వచ్చేటప్పుడు నాని ఫోన్ చేశాను,
ఇలాగ వస్తున్నారా అలాగ వస్తున్నారు. మేము ఇటు ఊరిలో రావడం లేదు కానీ అమ్మపూర్ మీదకి అలాగ వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళిపోతాం. శాంతరాజు గారు మాత్రమే ఉన్నారు, మీరు కంగారు పడుతుంది. ఏ మాట చెప్పినా కూడా నేను తను ధైర్యపరచాలి దగ్గరుండి, కానీ నన్ను ధైర్యపరిచే మాటలు. నేను కంగారు పడేవాడిని, నేను లేకుండా ఎలాగా, నేను వెళ్ళకుండా ఎలాగా, కార్యక్రమం చేయాలంటే నేను ఉండాలి కదా. ఫాదర్ గారు ఫోన్ చేస్తే నేను వ్యాక్సిన్ వేసుకున్నాను, కదలలేకపోతున్నాను, నేను రాలేకపోతున్నాను. ఎవరు రాకపోయినా కానీ మన నాని తండ్రిగా కాకుండా ఆ తండ్రికి ఒక తండ్రిలా మరి ఎంత చేశాడనేది ఊహించాను. ఈ రోజున ఆదివారం కూడా లేచి పాట పాడగలిగాడు, ఇప్పుడు కూడా పాట పాడగలిగాడు. మరి సిలుజాన కాలంలో మన మధ్య ఆయన ఉన్నారు. ఎవరో శ్రీను గారు నా పక్కనే కూర్చున్నారు. ఒక్క మాట నేను మాట్లాడలే. మా ఇంటి దగ్గర నేనే చేస్తానండి, అంతా మీరే చేసుకోవాలి అని. తర్వాత నా గురించి చాలా పొగిడారు ఆయన. మా ఇంటి దగ్గర ప్రసంగం మీరు చాలా బాగా చెప్పారంట. అటు వెళ్ళలేకపోయింది, పెద్దలందరూ చెప్పారు. అటు వెళ్ళుంటే అవతల బుద్ధి వచ్చేది అని దగ్గరగా 2 నెలలు దాని గురించే మాట్లాడాను ఆయన. సరేలేండి, అయిపోయింది. ప్రసంగం మన దేవుని నడిపింపానంటే నా దగ్గర బుక్స్ అన్ని చూసి నాకు ఒక 4-5 రోజులు టైం ఇవ్వండి, మీరు ప్రసంగాన్ని రాసుకుంటారు. నా దగ్గర డైరీలు ఉంటాయి, మీరు ఎవరి దగ్గర ఉండవు. నా దగ్గర కొన్ని వేల ప్రసంగాలు ఉంటాయి. నేను చెప్పింది విడిచిపెట్టాను అనమాట, దాంట్లో రాసుకుంటాను. నేను రాసుకుంటానండి అంటే మీ ఇష్టం, ఎప్పుడైనా నేను లేకపోయినా మా పిల్లలు ఉంటాము రాసుకున్నాను. పైగా ఏ పాస్టర్ గారైనా మా ఊరు వస్తే దేవాలయం ఉండిపోయారు తప్ప మా ఇంటికి వచ్చేవారు కాదు. ఈయన అలా కాదు, మొదటగా ఈయన దగ్గరికి వెళ్ళేవారు, ఈయన దగ్గర టీ తాగి అప్పుడు నా దగ్గరికి వచ్చేవారు. మా ఇద్దరం కలిసి టిఫిన్ చేసిన తర్వాత గుడిలోకి వెళ్ళేవారు. మరి అంత సన్నిహితంగా ఉన్న మేము ఆ ఫోటో చూడలేకపోతున్నాం. కారణం అంటే బాగుండే పోయింది. ఏమన్నారండి, శాంతరాజు గారు వస్తున్నారు, చప్పడు కొట్టే సమయం కాదండి, ఇది చప్పడు కొట్టే సమయం కాదు రండి. అయితే మరంత చక్కటి గొప్ప దైవజనుడు అయినా, నమ్మదస్తుడు, ఫాదర్ గారి దగ్గర అయినా, సంఘ పెద్దల దగ్గరైనా, సంఘస్థుల దగ్గర అయినా, మరి గ్రామంలో కూడా ఎంత మంచివారంటే ఈస్టర్ పండుగకి బైపే సత్యనారాయణ గారు మన భోజనాలు పెట్టారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు, నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఫోన్ చేశాను ఈయనకి, ఏమండి నేను వచ్చే వరకు లేదేంటి అని. నేను మా ఇంటికి వచ్చేసానండి, బైపే సత్యనారాయణ ఇంటికి. ఎందుకండి అంటే భోజనాలు పెట్టారు కదా మన సంఘంలో, నేను కూడా వీళ్ళు పలకరిస్తే దైవజనుడిగా ఆయనగా సంతోషపడతారు కదండి అని. మరి మేము ఉన్నాం మా ఊళ్ళో, మేమంతా తొందరగా వెళ్ళాం, క్రిస్టియన్గానేమో ఈ మాట అంటాము. కానీ ఏం లేదంటే గర్వం లేదు. మా గ్రామానికి మంచి చేశారు, మంచి చేసిన ఆయన దగ్గరికి వెళ్ళాలి, ప్రశంసించాలి, ప్రార్థన చేయాలి, ఆయన కొరకు మంచి మాటలు 2 చెబితే ఇంకా ముందుకు వస్తాం అని చెప్పి ఎన్నో చక్కని మాటలు చెప్పి ఆయన మన మధ్య లేరు అంటే అది జీవితంలో మర్చిపోలేదు. కానీ మరి నాని చిన్నవాడైనా, దేవుడి గారి కొడుకైనా, కొడుకులా కాకుండా తండ్రిలాగా మరి అన్ని పనులు చేసుకుంటూ మరి అమ్మమ్మని, మా ఆయనమ్మని, తల్లిని, చెల్లిని, మేనమామని చక్కబెట్టుకుంటున్నాను. ఆధార కోసం పెట్టాం. ఫాదర్ గారు వచ్చారు, భోజనం చేయమంటే పెద్ద ఫాదర్ గారు నేను చేయలేని వెళ్ళిపోతాను, చిన్న ఫాదర్ గారు చేయలేకపోతే వెళ్ళిపోవాలా, ఇది పెళ్ళి కాదు, అప్పుడు శుభకార్యం కాదు, రే పంపించారా భోజనం అన్నాను. నాకే చాలా బాధ వేసింది. దుఃఖంలో ఉన్నాడు. అప్పటికి అంతా కదా 5 రోజులు 7 రోజులు అవుతుంది. 7 రోజుల్లో భోజనం పంపించమని ఎవరు అనలేరు అన్నమాట. తింటే తినాలి, లేకపోతే ఇంకా తినలేని వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండి బాధపడుతుంది చెప్పాలి. ఆ తర్వాత ఆయన మీద నేను కొద్ది కోపడ్డాను. అది పద్ధతి కాదండి. అది రేపు తమ్ముడు భోజనం పంపించాడు అంటే ఎలా పంపిస్తాడు, ఒక్కడే కదా అన్నప్పుడు అప్పుడు కొద్దిగా ఆయన మనసు మార్చుకున్నాను. మరి ఈ విషయంలో మరి మంచి సాక్ష్యం ధైర్యంగా నిలబడి చెప్పాడు. 3 సంవత్సరాలు దాటింది నా భార్య చనిపోయి. ఈనాటికి నేను ఏడుస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం బ్యానర్ వేస్తాను, బ్యానర్. మా మే నెల 23వ తారీఖు వేసాను. అది చూసుకుంటూ పక్కన కూడా అందరూ అయిపోతారు డ్యూటీకి, నేను ఒక్కరిని ఏడ్చుకుంటూ ఉంటాను. కానీ ఈ ధైర్యం ఎలాగొచ్చిందో నేను ఒక్కసారి అనుకుంటాను, ఇంత సన్నాసినా నేను పాస్టర్నా అంటే భార్య పోతే ఏడవ వల్ల, తండ్రి పోతే ఎంత ధైర్యంగా ఎలాగున్నాడు నాని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. కానీ దేవుడిచ్చిన కృపను బట్టి నాని
చాలా ధైర్యంగా అందరినీ నడిపించుకుంటూ అమ్మమ్మని నాయనమ్మని తల్లిని చెల్లిని బంధువుల్ని మరి పాస్టర్ గారి మమ్మల్ని పెద్దలు నడిపించుకుంటూ ముందుకు వెళ్తూ చక్కని సాక్ష్యం చెప్పాడు. అందుకని అమలాపురంలో ఆయనకి ఏమొచ్చిందంటే మంచి సీటు వచ్చింది. ఆయన బాగా చదువుకోవాలని ప్రయోజనపడాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేది ఎవరు నీ మరణం వరకు, ఇచ్చేది ఎవరు ఆపై నిత్య జీవము నీకు. వచ్చేది ఎవరు నీ మరణం వరకు, ఇచ్చేది ఎవరు ఆపై. మొదటి పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సోదరులారా, నమ్మకం లేని వ్యక్తుల వలె మీరు విచారపడుకుంటుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యమును మీరు ఎరుగవలనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానం చెందినని మనము విశ్వసింతుము కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట పెట్టుకొని వచ్చును. ఏలైనా మేము మీకు చెప్పుడు ప్రభు బోధ ఇది. ప్రభు వచ్చే దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞాస్వరమును ప్రధాన దేవదూత పిలుపును దేవుని బాకధ్వనియు అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకం నుండి దిగివచ్చును. క్రీస్తునందరి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానం పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులైన వారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనుపోబడుదురు. కనుక మనము సదా ప్రభు తోడనే ఉండుము. కావున ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఊరడించుకొనుడు. ఇది ఎరిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యం. మహోన్నతుడ పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన చిన్న మందిగా కూడి ఉన్నాము, మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ ప్రార్థన కూడికి ఎందుకైతే పెట్టుకుంటున్నారో వాళ్ళని కూడా ఆశీర్వదించండి. ఇదిగో నాయన శ్రీని గారు మా మధ్యలో నుంచి దూరమైన తండ్రి మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మేము నమ్మేది ఏంటంటే మీ పరలోక రాజ్యానికి ఆయన చేరుకున్నారని మేము భావిస్తున్నాం తండ్రి. ఈవెన్ ఆయన పాస్టర్ గారు దూరంగా వెళ్ళాలి, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చండి తండ్రి. ఇదిగోనైనా ఈ వచ్చిరాని ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చేతుల బిడ్డ నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రస్తుత కుటుంబము చాలా దుఃఖంలో ఉంది. అది ఎలాంటి దుఃఖం అంటే, పొంగుతున్న సముద్రానికి ఒక గట్టి పరక ఆనకట్ట వేసి ఆపటానికి ప్రయత్నం చేస్తే అసలు దానికి అర్థమే ఉండదు కదండి. అలాంటి దుఃఖం. ఎందుకంటే కాలం ముగించి ఒక 70-80 సంవత్సరాలు చనిపోయారు అనుకోండి, పట్టించుకోరు. పర్లేదులే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు చూశాడు,
ఇంకేం సాధించాడులే, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, కాబట్టి పర్వాలేదు అన్న ధీమాతో ఉంటుంది కుటుంబం. కానీ ఈ కుటుంబం అయితే అలాంటి ధీమాతో లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరు కూడా ఊహించలేదు శ్రీను కాలం చేస్తాడని, ఎవ్వరు కూడా. నా మట్టుకు నేను అసలు ఆశ్చర్యంగా ఉంది. మే నెల 27వ తారీఖు అంతకుముందు వెళ్ళాను 2 సార్లు. దేవుడు కృపను బట్టి ఎలాంటి ఎఫెక్ట్ కూడా కాలేదు. 27వ తారీఖు ఉదయం నాని ఫోన్ చేశాడు. ఆ రోజు నేను పార్శ్వమ్మ గారు పెంటపడి వస్తున్నాం, మా బాబుది పుట్టినరోజు. ఏడుతున్నాడు 7:30కే 7ంటికే. ఏంట్రా ఇంటికి ఏడుతున్నావు అన్నాను. పాస్టర్ గారు మా నాన్న కదలట్లేదు మెరట్లేదు అన్నాడు. ఏమైందన్న? ఏమన్నాడు? అర్జెంటుగా రండి, మీరు ఎక్కడున్నా అన్నాడు. పాస్టర్ గారిని ఇంకా గూడెంలో బస్సు ఎక్కిచ్చి నువ్వు పెంటపడి వెళ్ళిపో, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వస్తానని అడవిడికి వచ్చాను. అప్పటికి నాని కిటికీ పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. నాకు అర్థమైపోయింది. గమ్ముకుని వార్డులోకి వెళ్ళిపోయాను. వార్డులోకి వెళ్ళి చూసేటప్పటికి శ్రీను ఇలా ముడుచుకుపోయి చనిపోయినాడు. అదేంటి ఇలాగైపోయాడు శ్రీను చేతితో కూడా కొట్టాను, ఎటువంటి స్పర్శ లేదు. పెట్టిన జావ అలాగే ఉంది, ఆ గుడ్డు కూడా అలాగే ఉంది. బహుశా తెల్లారగట్లో చనిపోయి ఉంటాడేమో అనుకోండి, ఎందుకంటే స్నానం చేసి వచ్చాడు, టవల్ కట్టుకుని ఉన్నాడు, ఇంకా చెమ్మ కూడా ఉందన్నమాట, నీట్గా ఉన్నాడు మనిషి. ఇదేంటి ఇలా జరిగిందని వెంటనే ఇంకా నాన్ని కాసేపు ఆదర్చి మీ అందరికి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్లో కరోనా తెలుసు భాగం కూడా, ఆ కుర్రోడికి అప్పగించని పని మొత్తం కాగితాల పని అంతా నువ్వు చూడు, ఇక్కడి నుంచి బయటకు బాడీ వెళ్ళే వరకు కూడా. అంటే సర్లేండి పాస్టర్ గారు, ఆ పని అంతా నేను చేసి పెడతానని ఆ బాధంపుడు కుర్రోడు ఆ పనులన్నీ కూడా చేయటం జరిగిందనమాట. తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ వరకు ఇచ్చుకుంటూ బాడీని తీసుకురావడం జరిగింది. ఇది గురువారం అనుకుంటుంది. రెండవ రోజు రాచూరు సామీల్ పాస్టర్ ఒక ఆయన చనిపోతే బాడీని ఇవ్వనని ఖచ్చితంగా చెప్పారు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో 40,000 కట్టి పట్టుకెళ్ళండి అన్నాడు. ఆ పాస్టర్ గారు కూడా పడుచోడే, కూతురికి నిశ్చితార్థం చేసిన 3వ రోజు చనిపోయాడు ఆయన. రాచూరు బైబిల్ మిషన్ పాస్టర్ గారు సామీల్ గారు తెలుసు కదండి, నల్లగా లావుగా ఉంటాడు, మా గుంటూరు పాస్టర్ ఫెలోషిప్లో ఉంటాడు ఆయన. చాలా ఇబ్బంది పెట్టారు బాడీని ఇవ్వటానికి. కానీ మరి శ్రీన్ బాడీ రావడంలో దేవుడు చక్కని సహాయం చేశాడు. ఎందుకంటే బాడీని కూడా తీసుకెళ్ళి చూసుకునేటువంటి రోజులైతే కాదు, అది పరిస్థితి అలాంటి తీవ్రంగా ఉందన్నమాట కరోనా. అలాంటి పరిస్థితుల్లో మరి కార్యక్రమం చేయటం జరిగింది. స్థానిక పాస్టర్ గారు బలహీనత వల్ల రాలేకపోయి కార్యక్రమం నాకు అప్పగించడం జరిగింది. ఏదేమైనా శ్రీనికి నాకు ఉన్నటువంటి ప్రేమ సహవాసం 98 కాడి నుంచి, తర్వాత 2003లో ఫాదర్ జ్ఞానానంద గారి ద్వారా కడెత్త గ్రామం ఆయనకి ఇవ్వటం జరిగింది పాస్టర్గా. 2003లోనండి కడెత్త గ్రామంలో ఆయన అపాయింట్మెంట్. అక్కడి నుంచి సేవ చేసుకుంటూ మంచి సేవకుడిగా మంచి పేరు సంపాదించాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, సుగంధ తైలము కంటే చెప్పాలి, ఏంటంటే చాలా సింపుల్ మాట, వాడుక మాట అండి. సుగంధ తైలము కంటే చెప్పాలి, అమ్మో అంటే బైబిల్ చదవరనమాట. మీరు కార్తీక దీపం చూడబట్టి తెల్లవారు చూస్తారేమో, రెండోసారి వేసిన బైబిల్ చదవబట్టి చూడండి మీరు. ఏంటి నాకు అందించలే మాటలు, వాక్యం చెప్పేటప్పుడు మా సంఘాల్లో అయితే 3 సంఘాల్లో కూడా అందించకపోతే ఆడు మామూలుగా ఉండదు దరువు. అందరికీ తెలిసిన మాట, జ్ఞాపకార్థ కూటంలో వాడే మాట ఫస్ట్ ఇదే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు సొలొమోను భక్తుడు. అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు అంటే బంగారం కంటే డబ్బు కంటే పేరు ఉండాలి. చాలా మంది అనుకుంటారు డబ్బు ఉన్నవాడికి పేరు ఉంటుంది అనుకుంటారు, కానీ ఉత్తిదే అందరూ పోతారండి. బైబిల్ ఏమని ఉందంటే ధనవంతుడైన జక్కయ్య అని ఉంది బైబిల్లో, కానీ మనుషులందరూ అన్నారు పాపాత్ముడు అన్నారు. ఏమన్నారు? ధనవంతుడే, కానీ టైటిల్ ఏంటి? దుర్మార్గుడు, పాపాత్ముడు. అంటే డబ్బు ఉంటే వాడికి మట్టుకు వాడికి ఉపయోగపడుద్ది, ఎదుటోడికి ఏం ఉపయోగపడదు కదా. ఎదుటోడి దగ్గర కావాల్సింది మంచితనం, రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్. గౌరవించి గౌరవం తీసుకున్నప్పుడే ఆ వ్యక్తికి మంచి పేరు కలుగుతుంది అనమాట. అలాగా శ్రీను మంచి పేరు సంపాదించుకోండి. పాస్టర్లు అందరిలో కంటే మంచి పేరు బిళ్ళగొంట డేవిడ్ గారి తర్వాత ఎవరికైనా మంచి పేరు ఉందంటే ఈ డేవిడ్ రాజు గారు శ్రీను గారికేనండి. ఎందుకంటే అర్మకర్మ లేని మనసు, కపటం లేని మనసు, చిన్న పిల్లోడు మనస్తత్వం. విప్పర్లో సేవ చేయటం ఏ పాస్టర్ వల్ల చేత కాదు, ఎందుకంటే అది పెద్దల మీద రన్ అవుతుంది ఆ చర్చ్ అనమాట. ఆ దశమ భాగాలకి ప్రథమ ఫలాలకి ఒక డబ్బా ఉంటుంది ఇప్పటికి కూడా.
అందులో వీళ్ళ సేవకుడు ఆశించకూడదు. ఆశించాడా గొడవ వస్తుంది అక్కడ. అందుకని అక్కడ ఈ సేవకుడు మార్చేస్తారు వాళ్ళు. అందుకని అలాంటి గ్రామాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని సేవలు నడిపించడం అనేది చాలా గొప్ప సంగతి అనమాట అండి. ఉప్పారు గ్రామంలో సుదీర్ఘమైనటువంటి 12 సంవత్సరాలు సేవ చేసిన ఘనత సీనియర్ ఎవరికైనా ఉందంటే శ్రీను గారికి. ప్రియమైన వాళ్ళారా, మనందరికి ఎలాంటి టైంలో ఒక ఆలోచన వస్తుంది, ఎంత మంచి వ్యక్తి ఎందుకు ఎలా చనిపోయాడు అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు. బైబిల్ చెప్తుంది 139 కీర్తన 16 వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తనలు 139 16వ వచనం. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. చదవం మళ్ళీ. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింపబడిన రోజులన్నీ ఇంకను ప్రారంభము కాకమునిపే నీ గ్రంథములు లిఖితములాయన. చాలండి. ఎందుకు చదవని తెలుసా? దేవుడు ఒక బిడ్డని తల్లి కడుపులో పిండముగా రూపించి ఇచ్చినప్పుడే అప్పుడే ఆయుష్ పోస్తాడు. ఏం పోస్తాడు? ఆ ఆయుష్ పోస్తాడు. అది 5 నెలలే కావచ్చు. 5వ నెల అబార్షన్ అయిపోయింది అంటారు కదా, అంటే అది కూడా మనిషి చనిపోయినట్టే. లేదా పుట్టిన తర్వాత చనిపోవచ్చు, లేదా 10 సంవత్సరాలు పెరిగి చనిపోవచ్చు, లేదా 25 సంవత్సరాలు పెరిగి చనిపోవచ్చు, లేదా 40 సంవత్సరాలు పెరిగి చనిపోవచ్చు, లేదా 50 సంవత్సరాలు చనిపోవచ్చు. అంటే ఇది మానవ ఉద్దేశ ప్రకారంగా జరిగింది అయితే కాదు మరణం. మనం ఏమనుకుంటున్నామంటే ఈ స్త్రీని విషయంలో చాలా మంది మనసుల్లో ఎన్ని ఆలోచనలు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు. ఏమిటి ఆలోచన అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బు ఖర్చు పెడితే బ్రతకడా అని ఒకళ్ళు, ఇంట్లో ఉంటే ఎంతమంది లేరు, ఇళ్లలో ఎంతమంది బ్రతకలేదు, అసలు హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఉండటమైతే ఇంకా బాగుండేమని కొంతమంది ఏంటంటే అసలు ఎవరిని అడిగి తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎవరు సలహా తీసుకుని జాయిన్ చేశారు, అక్కడ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని కొంతమంది. కానీ ఇక్కడేమేమి చెప్పింది బైబిల్, ఆ రోజులు అయిపోయినాయి. అదంతే. ఒకవేళ ఇంట్లో ఉన్న కరోనా రాకపోయినా ఎట్లాగైనా ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాలి. దానికి వ్యాధి ముఖ్యం కాదు, ప్రభువు నిర్ణయించిన కాలం ముఖ్యం. అక్కడ దేవుడు నిర్ణయించిన సమయం అయిపోయింది అనుకోండి, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. యాక్సిడెంట్లో చనిపోవచ్చు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవచ్చు, నడుత చనిపోవచ్చు, అన్నం తినేవాడు చనిపోతున్నారు. మరణం అనేది అనేక రకాలు. కానీ ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలాగొస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. ఎంతమంది ధనవంతులు చనిపోలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకి తెలియక మన మనసులో వచ్చినట్టు ఆలోచన చేస్తున్నాం ఈ విషయంలో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నాకు తల్లి గర్భములో నువ్వు రూపించబడినప్పుడే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. ఆయుష్ పోసాం, ఆయుష్ తీరిపోయింది అని దేవుడు వాక్యములు చెప్తూ ఉన్నాడు. 90వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తనలు 90వ కీర్తన 3వ వచనం. నీవు నరులను మట్టికి మార్చుచున్నావు. చాలండి, జాగ్రత్తగా వినాలి వాక్యము. ఎక్కడికి మారుస్తున్నాడు దేవుడు? మీ అందరికీ ప్రశ్న. ఆదామును చేసినప్పుడు దేవుడు దేంతో చేశాడు? బాగా చెప్పారు కదా. నేనేం చెప్తానంటే, నా బుర్రను బట్టి దేవుడు ఆదాముని మట్టిగా తీసినప్పుడు ఆ మట్టి తీసిన కాడ గొయ్యి ఏర్పడింది. మళ్ళీ ఆ గొయ్యి ఎప్పుడు పూడ్చబడుతుంది అంటే మనిషిని పాతి పెట్టబడినప్పుడే పూడ్చబడుతుంది. అందుకే దేవుడు అక్కడ అన్నాడు, నువ్వు మనుషులను మట్టికి మారుస్తున్నావు. కారణం ఏంటంటే మట్టిలో నుండి తీయబడ్డావు, మళ్ళీ మట్టిలోనికి వెళ్ళిపోవాలి. ఏంటది? శరీరం మాత్రమే. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు శ్రీను దేవుడి ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉన్నదని మనం విశ్వసించాలి, నమ్మాలి. అర్థమవుతుందండి? ఎందుకనంటే బైబిల్ చెప్తుంది అనమాట, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ ఆత్మకి తీర్పు తీర్చేవాడు దేవుడు. అది మన పని అయితే కాదు. కానీ ఒకటి షరతు పెట్టాడు, 2వ రాకడలో స్త్రీని చూపేస్తాడు. ఏం చేస్తాడు? అందుకే ఇందాక పాస్టర్ గారు చదివించాడు దశలోనికీ పత్రిక 4:13. ఏమనుందంటే, చదవద్దమ్మా, టైం ఉండదు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి ఈ మాటలు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అంటే స్త్రీను
మన భాషలో చనిపోయాడు అని వాడుతున్నాం, కానీ బైబిల్లో చనిపోయాడు అని చెప్పలా. దేవుడు నిద్రిస్తున్నాడు అని చెప్పాడు. ఏంటది? నిద్రించిన వాడు తిరిగి ఖచ్చితంగా అమ్మా నిద్రపోయిన లేపటం చాలా తెలియదు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపటం మాత్రం చాలా కష్టం. అవునా కదా? ఆడు ఎందుకంటే కదా శవం కంటే ఎక్కువ యాక్షన్ బాగా చేస్తాడు, బిగిసిపోయినట్టు. ఎందుకంటే ఒకరు భార్య భర్తలు దెబ్బలాడుకున్నప్పుడు చూడండి ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆడు ఎంతో బిగిసిపోతూ ఉంటాడు. మళ్ళీ ఆవిడ ఏ విధంగా కూల్ చేయాలి, అలా కూల్ చేసిన తర్వాత మొత్తం తప్పళ్ళు కూడా అంత తినేస్తాడు. అవునా కదా? అలాగే ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే నటించకూడదు. ఎక్కడ దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ స్త్రీను నిద్రించాడు అన్నాడు వాక్యంలో. చనిపోవాలి అంటే లేపుతాడు ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే ప్రభు రెండవ రాకడ ఉంది. అదే మన నిరీక్షణ అండి. నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? నిరీక్షణ అనగా తెలుగు అర్థాల్లో ఎదురు చూడటం. ఏంటి? ఇప్పుడు కోయిట నుంచి ఒక మనిషి మన ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇంటి వెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇక వారం రోజుల నుంచి ఆ రోజు కోసం, ఆ టైం కోసం, ఆ విమానం కోసం, రైలు బండి కోసం, ఇక్కడ వచ్చే ఆటో కోసం ఎన్ని కలలు కంటారు, ఎంత ఎదురు చూస్తూ ఉంటారు కదా. దాన్ని ఏమంటారు? ఎదురు చూడటం అంటారు అనమాట. అవునా కదా? అలాగే ఈ నిరీక్షణ క్రైస్తవ సంఘానికి లేదు. యేసు ప్రభు రాకడ ఉందని అసలు ఎవరో నమ్ముతున్నారా? ఆయన వస్తాడని అసలు విశ్వాసం ఉందా? కానీ ఉండాలి. అదే మన విశ్వాసం. అది లేకుండా ఉన్నాం అనుకోండి, మన చిలక ఎప్పుడు ఎగిరిపోతుందో మనకు తెలవదు. అర్థమవుతుందా? మన ప్రాణం మనకు నిజమా? మనం ఏమనుకుంటున్నాం అంటే శ్రీని విషయంలో సానుభూతి చెప్తే వస్తున్నాం. అవునా కదా? కానీ మనం కూడా అదే ప్రయాణం చేయాలి. అవునా కదా? ఇప్పుడు మన ప్రయాణం ఎలాంటిదంటే రైలు బండి. ఇప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఉదయం 6ంటికి విజయవాడలో బయలుదేరుతుంది, 12 గంటలకు వైజాగ్ వెళ్తుంది. అయితే జరిగేది ఏంటి? ఏలూరులో కొంతమంది దిగుతారు, రాజమండ్రిలో కొంతమంది దిగుతారు, తునిలో కొంతమంది, వాళ్ళ విశాఖపట్నం వెళ్ళేటప్పటికి మొత్తం ఖాళీ. ఏమైపోద్ది? మొత్తం ఖాళీ, ప్రయాణం ఏమీ ఉండదు ఇంకా. అలాగే శ్రీని ఏలూరులో దిగాడు, రేపు పొద్దున్న మనం రాజమండ్రిలో దిగుతాం. ఆ తర్వాత ఇంకా కొంచెం పడిచోడు తునిలో దిగవచ్చు. ఆ తర్వాత కొంచెం కొంతమంది వాళ్తారు. మొత్తం మీద మొత్తం ఖాళీ అయిపోద్ది. ఎవరు కూడా శాశ్వతమైన మనుషులు ఈ లోకంలో కాదు. అవునంటారు కాదంటారు? అందుకని అక్కడ 90 కీర్తనలు అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము ఇవే. ఆఖరికి ఎక్కడికి వచ్చింది మన నివాస స్థలము? ఆధార్ కార్డులో చింతపల్లి అని ఉంటుంది, అవునా? రేషన్ కార్డులో చింతపల్లి అని ఉంది, అవునా? కానీ బైబిల్లో చింతపల్లి అని లేదు. ఏమన్నా తెలుసా? పరలోక రాజ్యం. ఏదది? పరలోక రాజ్యం. ఎందుకంటే పాట కూడా ఉంది కదా, పరలోకమైన అంతఃపురం తర్వాత చేరాలని తాపత్రయం. ఈ పాట పాడుకుంటాగే కానివ్వండి, నిజంగా కనుక అదే జరిగితే ఎంత కంగారు పడిపోతారో తెలుసా? నా తాపత్రయం అంటే చచ్చిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళాలి తాపత్రయం ఉంటుంది ఎవరికన్నా. 4 రోజులు జ్వరం తక్కువ, నిరసన తక్కువ ఉంటే నీ బడా ఏంటో అప్పుడు తెలుస్తుంది. అవునా కదా? ఎంత కంగారు పడతావు, ఎంత టెన్షన్ పడిపోతావు. కానీ పాటలు ఏంటంటే అది భక్తులు అనుభవం మీద రాసి మనం పాడుకుంటున్నాం, కానీ దానికి అర్థం చూపించాలి. తాపత్రయం అంటే పౌలు గారికి ఒక్కడికే చెందినది. బ్రతుకుట క్రీస్తే ఆ మాట పౌలు గారు చెప్పగలిగాడు. కానీ శ్రీని విషయంలో కూడా శభాష్. ఎందుకని చెప్పమంటారా? ఆయన చేసిన దేవుని సేవ. అవునా? పులి బయట ఉన్న పులే, బోన్లో ఉన్న పులేనండి ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలు రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత దేనికి భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికైనా ఒక రోజు మన లోకాన్ని విడిచిపెట్టాలి. అందుకని ప్రియమైన వాళ్ళ పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైనా ఆయన కొరకే. శ్రీను సేవలో ఉండి చనిపోయాడు. అవునా కదా? ఆయన వ్యాపారంలో ఉండి చనిపోవాలి, లేకపోతే ఇంకొక పనిలో ఉండి చనిపోవాలి. ఒకవేళ పార్ట్ టైమ్గా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ చేసినా ఆయన మనసు అంతా కూడా దేవుని సేవ మీద ఉండేది. ఆయన ఆలోచనలన్నీ కూడా దేవుని. ఆఖరి దినాల్లో కూడా ఆ మే నెల ఫస్ట్ వీక్లో కూడా నాతో ఎక్కువ ఏం మాట్లాడాడు తెలుసా? పాస్టర్ గారండి, నేను సొంతంగా సేవ ప్రారంభించాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగం కూడా మానేస్తాను, దేవుడు ఎంతమంది నడిపించినా చాలు నాకు, నేను కూడా మీకులాగా సొంతంగా సంఘాలు కట్టాలండి. ఈ మాటలు ఎక్కువగా మాట్లాడాడు ఫోన్లో. నేననేవాడిని, ఇప్పుడు చెయ్యాలంటే ఈ రోజులు ఒక్క ఆత్మను సంపాదించాలంటే కష్టం, ఇప్పటికే లేట్ చేసావు కదా సరే, ఏం పర్లేదండి పాస్టర్ గారని. ఈ చివరి టైంలో నాతో ఎక్కువగా మాట్లాడిన విషయాలు ఏంటంటే సేవ గురించి ఎక్కువ మాట్లాడటం జరిగింది. రెండోది నానిగాడి విషయంలో సేవకుడిగా చేయాలని ఎక్కువగా చెప్పేవాడు. పాస్టర్ గారిని మంచి బైబిల్ కాలేజ్ చూడండి, వాడు ఏది చేసినా సేవకుడిగా ఆలోచన ఎక్కువగా ఉంటుందని. అయితే అది దేవుని నిర్ణయం ఉండాలి. అవునా కదా?
తల్లిదండ్రులు మొక్కినంత మాత్రాన దేవుని సేవకి అది అంకితము కాదు, దేవుని ఏర్పాటు ఉండాలి. ఎందుకంటే సేవ అనేది చాలా విలువైంది. అది దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు, అవునా కదా? అందుకని ఇప్పుడు నా పరిస్థితి తెలుసా, మా అమ్మ మా నాన్న పాస్టర్లు కాదు, సంఘ పెద్దలు కాదు, అసలు రక్షణే లేదు. నేను పాస్టర్ అయ్యేటప్పటికి తర్వాత యార్సంలోకి వచ్చాను, 2005 దాకా చేశాను. తర్వాత మోక్షనామ ఫాదర్ గారు నా మీద ఏదో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, నువ్వు మానేమన్నాడు, అంతే జరిగింది. కానీ అది నాకు బ్లెస్సింగ్ అయింది, రెండంతల ఆశీర్వాదంగా మారింది. ఇక ఎంత ఆశీర్వాదం అంటే ఊహించలేనంత. 3 సంఘాలు చిన్నలమెల్లి బాదంపూడిలో మందిరాలు ఉన్నాయి. బాదంపూడిలో 13 లక్షలు పెట్టి కట్టాను. మళ్ళీ మీకు ఒక మంచి వార్త ఏంటంటే బోడపాడు మీ పక్కనే ఉంది కదా, పోయిన వారంలో పునాది వేశాను. దేవుడి దేవాలు 8 సంవత్సరాల తర్వాత కొత్త ప్రెసిడెంట్ గారు నాకు స్థలం ఇచ్చాడు. బోడపాడులో కూడా మందిరాన్ని కడుతున్నాను. ఆల్రెడీ పునాది అయిపోయింది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని చిత్తమై ఉండాలి, అది మన వల్ల జరిగేదైతే కాదు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన నివాసము ఈ లోకమైతే కాదు. కాబట్టి శ్రీని నివాస స్థలం ఎక్కడ? ఇప్పుడు పరలోక రాజ్యం, అవునా కదా? కాబట్టి మనం కూడా ఒక రోజుని అక్కడికి చేరాలి. కాబట్టి బాధలు దుఃఖములు ఉన్న ఈ కుటుంబం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ఏం చేయాలి? అందుకే పౌలు గారు అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు, ఎందుకని మనుషుల మాటల్లో ఆదరణ కలగదండి. అందుకే సేవకులు పిలిచి వాక్యం చెప్పించేది ఎందుకంటే దేవుని మాటల ద్వారా వాళ్ళ విశ్వాసంలో బలపడతారు. కొంచెం ఎక్కువగా దేవుని మీద ఏకాగ్రత నిలుపుతానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని దేవుని సన్నిధిలో ఈ కుటుంబాన్ని మరి మన ప్రభు సన్నిధిలో బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని. మరి అయితే ఒకటి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మగోడు లేనప్పుడు ఫైనాన్షియల్గా చాలా చెయ్యి ఆడదు, అవునా కదా? చెయ్యి ఆడతాం అంటే ఏంటి? దేనికైనా స్త్రీలు ఉన్నప్పుడు ఎన్ని సంపాదించింది ఎవరు? స్త్రీనే కదా. ఒక్కటి కూడా రావణ పుట్టింటి కానీ తీసుకొచ్చిన సింపు కూడా లేదు ఇక్కడ, అవునా కదా? మరి అలాంటప్పుడు కొన్ని సంపాదించి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ రెండంతలు చేయాలంటే వీళ్ళ అవుదా? అవదు, అవునా కదా? కాబట్టి ప్రియమైన వారులారా, అది దేవుడే. మళ్ళీ ఎవరు చేయాలి? దేవుడే. అందుకే తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను విడవను ఎడబాయును. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది భూలోకంలో మనకి ఎవరైనా ఉన్నారంటే ఒక్క దేవుడే. మీకైనా నాకైనా ఎవరికైనా, అవునా కదా? నా తల్లిదండ్రులు ఎవరి కాల్లో నడి వయసులో చనిపోయారు, అనుకోలేదు. అలాగా మనందరం అంతే, ఆఖరికి మనం కూడా మొండం లోకంలో. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితాల్లో సదాకాలము తోడుగా ఉండి నడిపించేది ఎవరు చెప్పండి? దేవుడే. కాబట్టి నాన్నబాబుకి దేవుడు తోడుగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి చదువులు స్థిరపరిచి చదువుకుంటూ మంచి సేవకుడిగా కూడా బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని, అలా కుటుంబంలో దేవుడు ఏ లోటు లేకుండా పోషించి అన్ని విధాలుగా నడిపించాలని, మరి ముఖ్యంగా బ్లెస్సీ తల్లి చాలా బలహీనరాలు, ఆ బిడ్డ కొరకు కూడా మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. దేవుడు స్వస్థపరిచి అసలు మనుషుల రక్తంతోనే సంబంధం లేకుండా ప్రభు రక్తం ద్వారా బిడ్డకి మంచి బలాన్ని ఇచ్చి ఆరోగ్యవంతురాలుగా లేడి పిల్లవాళ్ళ గంతులు వేస్తూ చక్కని చదువుకుని ప్రయోజకురాలుగా ఉండాలని ఈ చిన్న బిడ్డల కొరకు కుటుంబాదరణ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చాలా మంచిదండి. నేను 15 నిమిషాలు అన్నాను. వారి అక్కగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ సంఘ పెద్దలకు మీ అందరూ కూడా వందనాలండి. అంతా బాగున్నారా? మళ్ళీ వచ్చిన అన్నాలకు మీ మధ్యకి వచ్చి ఇలా చూడగలుగుతున్నాను. 2 సార్లు వచ్చారు కానీ సీడి గారు కార్యక్రమానికి ఎవరింటికి వెళ్ళకుండా ఎవరికి కనిపించకుండా దొంగలు వచ్చి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ ఈరోజు మళ్ళా మీ అందరూ చూసి అదృష్టం ఈ కుటుంబం ద్వారా దేవుడు అనుగ్రహించిన దేవునికే మహిమ కీర్తి ప్రభావం కలుగును గాక. ఒక వాక్యాన్ని చదువుకుందాం. 90వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. మేము ఒక 70 ఏళ్ళు జీవితము దృఢకాయమైనచో 80 ఏళ్ళు బ్రతుకుతాము. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డను, నీ ప్రియ దాసుడను, నీ ప్రియ సేవకుడను దేవుడి రాజు గారిని పరలోకం పిలుపు అనే పేరుతో పిలుచుకున్నారు.
నీకు వందనాలు. ఈ భూలోకములు ఆయన చేసిన సేవను గుర్తుకు తెచ్చుకోనండి. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నేను ఇంతకు ముందు మీకేమైనా మేలైన మంచి పనులు చేస్తే వాటి ద్వారా నన్ను బ్రతికించు తండ్రి అన్నప్పుడు మీరు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారు. అలాగే నీ ప్రియులను ఈ భూలోకంలో జీవించిన కాలంలో నీ కొరకు సేవ చేస్తూ మెచ్చిన సేవ ఏదైనా ఉంది చేసిన రోజులు ఉంటే వాటి ద్వారా నీ పరలోకపు రాజ్యపు తలుపులను తెరిచి తన రాజ్యంలో చేర్చుకోమని, విన్నాళ్ళ కుటుంబాన్ని ఆదరించమని, జరుగుతున్న కూడుకు ద్వారా అనేక రెట్టింపులను దేవుని ప్రసాదించమని ఏస్తున్నామని వేడుకుంటున్నాం. పరమ తండ్రి, దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ఒక మాట చదువుకున్నాం, ఎంత బలవంతుడైనా ఎన్ని సంవత్సరాలండి? 70, లేకపోతే 80, ఇంకా 100, అంతేనా? అక్కడి నుంచి తగిటి తనవలసిందే, గుటుక్కు మనవలసిందే. ఎవరైనా తేడా లేదు. ఎందుకంటే ఆదికాండం 3:19 ప్రభు శాంతరాజు గారు చెప్పినట్లుగా ఒక మాట, నువ్వు మట్టిలో నుంచి పుట్టాగా మరల మట్టిలోకే వెళ్ళాలి. ఇది ఒక మనుషులు అనే మాట కాదు, సాక్షాత్తు పుట్టించిన దేవుడే మట్టిలో నుంచి ఒక బొమ్మను చేసి తన ప్రాణాలు పోసి ఈ భూలోకములకి విడిచిపెట్టిన దేవుడు పలికిన మాట, అది నెరవేరక తప్పదు. అయితే మన సీన్ గారి విషయంలో చూసినట్లయితే, నాకు వచ్చేసిన సీన్ అన్నమాట మాకు బాగా అలవాటు అయిపోయింది. ఈ విషయంలో చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, చాలా చిన్న వయసు, 50 సంవత్సరాలు ఉంటాయా? 49. ఈయన చనిపోయిన తర్వాత ఇవి బయటకు వెళ్ళొద్దులేండి, మనకు సరిపోతుంది. ఈయన చనిపోకముందు హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒక ఆదివారం ఫోన్ చేసి, పాస్టర్ గారండి ఎక్కడున్నారు అని అంటున్నాను. నేను కంటపల్లికి వస్తున్నాను బాబు ఇప్పుడే అంటే, ఒక పని చేస్తారా అంటున్నాడు. మాట బాగా బొంగుల్లో వస్తుంది, వాళ్ళు జరుగు చేసి మాట రాని పరిస్థితిలో ఉంది. నాకు అనుమానం ఉంది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన అనుకోలేదు. ఈయన ఫోన్లో ఎవరు అనుకునే ఎవరు నువ్వు అంటున్నాను. అదేంటి పాస్టర్ గారు? నేనండి డేవిడ్ పాస్టర్ గారు. డేవిడ్ పాస్టర్ గారా? కాదు, నీ మాట డేవిడ్ పాస్టర్ గారు లేదు, నువ్వు ఎవరో మాట్లాడుతూ నెంబర్స్ ఉండి అన్నాడు. నేను బండి మీద నెంబర్ చూస్తాను, టక్కన నొక్కాను, చెవి దగ్గర పెట్టుకుంటే కాదంటే కాదండి, నీ మాట ఎందుకు అలా వస్తుంది? నాకు బాగా జలుబు చేసిందండి. మరి అంత జలుబు చేసే వరకు ఏం చేసేవి అంటే, రేపు వెళ్తున్నానండి టెస్ట్లకి అంటున్నాడు. నువ్వు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళని చెప్పినప్పుడు మీరు పని చేయండి, ఏంటంటే రాయగుంటలో ప్రార్థన పెట్టమని. నేను నా సంఘాలకు వెళ్తాం మానేశాను, ఎందుకంటే కరోనా కనుక ఆ గుడి తలుపులు తెరవద్దని చెప్పి వాలంటీర్ల ద్వారా మరి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. కాబట్టి వెళ్ళడానికి వీలైన పరిస్థితి, నేనే వెళ్తలేదు. ఇక రాయగుంటలో ఏం చేస్తావు? అయినా రాయగుంటలో కూడా కొద్దిమందికి వచ్చిందని విన్నాను నేను. 3-4 వద్దు అని చెప్పినప్పుడు నా మనసాలు కనిపించిందని మీతో చెప్పాలనిపించింది అన్నాడు. అదే చివరి మాట. మళ్ళీ ఆయన మాట నేను వినలేదండి. ప్రభునందు ప్రియులారా, మరి పాస్టర్ గారు చెప్పినట్టు మొట్టమొదట మా ఇంటికి వచ్చి, నేను ఇంట్లో ఉన్నప్పటికీ ఇంట్లోకి సరాసరి వచ్చి నా పక్కన కూర్చొని కాసేపు మాట్లాడి మంచి అట్లా అడిగేవాడు. ఎందుకంటే రాయగుంటలో నేను పుట్టి పెరిగి అక్కడే సేవ ప్రారంభించి 22 సంవత్సరాలు అక్కడే ఒక సెమినరీగా నాకు అక్కడ ఒక స్థానం ఏర్పడింది కనుక అక్కడ లావాదేవీలని వచ్చే వాళ్ళందరూ కూడా ఏ పాస్టర్ గారు వచ్చినా ఎలా చేయాలి ఏంటి అని అన్నీ అడుగుతాడు. రాయగుంట ఇచ్చినప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళినా ఈ అనలేదు, నా దిగింది, నాకు వద్దండి రాయగుంట అన్నాడు. నేను అన్నాను, అన్నాను, వద్దండి రాయగుంట వద్దు, మేధావులు పెద్దోళ్ళు అలా బైబిల్ అలాగా ఎలాగని చెప్తాడా పిచ్చోడా, రాయగుంట వద్దంటామంటే మేము ఉన్నాం కదన్నప్పుడు మీరు ఉన్నారు కానండి. భయం, ఆయనకి భయం, ప్రతి విషయంలోనూ వెనకంజే భయమే. అలా కాదు అని అన్నప్పుడు, లేదండి అసలు నీకు రాదనా ఇలా అనేసాను. లేదు అది కాదు అది కాదు అన్నాడు. మరి ఏంటో చెప్పు అంటే, కాదండి అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరగబడతారు అన్నప్పుడు, నీకెందుకు నేనున్నాను అని చెప్పి నడు అని చెప్పి క్లాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒప్పుకున్నాడండి. అంత పిరికితనంగా రాయగుంట అడుగు పెట్టాడు. పెట్టిన తర్వాత చేసిన పని ఏంటి తెలుసా? ఏ పాస్టర్ గారు భోజనాలు పెట్టలేదు. ఇప్పుడు వచ్చి ఈయన అక్కడ భోజనాలు కూడా పెట్టడం ప్రారంభించాడు. మానేసి జనం కూడా రావడం ప్రారంభించారు. ఎందుకని
ఎందుకంటే చెప్పండి ప్రార్థన భోజనానికి అడిగితే అనేవాళ్ళు వస్తారండి. ఇప్పుడు భోజనానికి వస్తున్న వాళ్ళు ప్రార్థనకు వస్తారు. ఇది ఒక ట్రిక్. ఈ విధమైన తెలివితేటలు, ఈ విధమైన ఆత్మీయత ఆలోచన ఆయనకు ఉంది కనుక. అయితే ఆయన మరణించాడని వినగానే నేను నమ్మలేదండి. ఇస్రాయల్ గారు ఫోన్ చేసి ఆయన మన మధ్య లేడు అనేటప్పటికి నా గుండె ఎవరికైనా గుండె ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది. లోపలికి జారిపోయింది. నేను నమ్మకపోండి. కూర్చున్నాను. నాకు తెలియకుండా కాలు చేతి వరగడం ప్రారంభించి నా గుండె దడదడ కొట్టుకుంటుంది. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట్లాడిన గుర్తొచ్చింది నాకు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఎక్కడ ప్రార్థన పెట్టినా ఆయన చెప్పే మాటలు ఏంటంటే ధైర్యం గల మాటలు. వాక్యానికి బదులు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే చేపల కూడా తిను, బలం వస్తుంది అని. అలాగే ఈ శానిటైజర్ వేసుకో, లేకపోతే ఆవిరి పడతాయి, పసిపేసి నీళ్ళు, ఇలాంటివన్నీ చెప్పేవాడు. అటువంటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు చెప్పేవాడే ఆగాడు. ఇలాంటి ఆలోచన వచ్చేస్తుంది. ఆ వయసులో, చిన్న వయసులో తనకి ఎలా జరిగిందంటే ఇప్పుడు ఈ వయసులో నాకు వస్తే నా పరిస్థితి ఏంటి? అక్కడ గుండె జారిపోయిందండి కిందకి. మీరు నమ్మకపోండి. ఇక అంతే. వెంటనే నాకు జ్వరం రావడం, రొంప పొడి దగ్గర రావడం, ఇక నాకు వచ్చేసిందిరా బాబు. ఇక అంతే. ఎంత భయపడిపోతున్నాను, అడుగేయాలంటే ఎడిగిపోతున్నాను. అక్కడి నుంచి చిన్న వయసు ఆయనకు వచ్చినప్పుడు ఈ వయసులో నాకు వస్తే ఏంటనే మాట నాకు బాగా తలకి పట్టేసిందండి. ఇక అలా ఒక వారం 10 రోజులు చూశాను. చూసిన తర్వాత నా మీద నాకు అనుమానం వచ్చింది. ఇక వచ్చేసింది రా కరోనా అని. ఒకసారి పాట పిలిచి ఎదురు కూర్చొని వెళ్ళిపోతాను క్యారెంటీకి జాగ్రత్త అని చెప్పి నాకు అనుమానం వచ్చేసింది. అప్పటి నుంచి పోవట్లేదు. అది చాలా చాలా టెన్షన్ 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 టెన్షన్. ఆయనకి టెన్షన్ వల్లనే, ఆయనకి భయం వల్లనే అలా జరిగింది. అదే భయం నాకు పట్టుకుంది. ఎప్పుడైతే ఆవిడ చెప్పినప్పుడు ఇక ఆవిడ తల కిందకు ఉంచుకొని ఏం మాట్లాడుతుంది, ఇళ్ళకి వెళ్ళిపోయింది తినేసి. విన్నది నేను క్వారంటైన్కి వెళ్ళిపోతాను అన్నప్పుడు బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిలిచాను. నేను క్వారంటైన్కి వెళ్ళి అక్కడికి ఏదో చేసుకోవచ్చు, చంపేస్తాను. అక్కడికి వెళ్ళగానే ఇక్కడ చిన్న పాదగా అన్నమాట గుర్తుంది. వచ్చారు కదమ్మా. ఆయన ఒక మాట అన్నాడు, ఇంట్లో ఓంకారాన్ని చేసేవాళ్ళు ఎవరో చచ్చిపోతలేదండి. హాస్పిటల్లోకి వెళ్ళి ఆక్సిజన్ చచ్చిపోతున్నారు, అలా చచ్చిపోతారు. అది నాకు బాగా గుర్తుంది. కానీ నేను క్వారంటైన్కి వెళ్ళను. కానీ మా పిల్లలు ఉంది కదా, ఆ ఇంట్లో నేను వెళ్ళిపోతాను. వాళ్ళందరూ మన ఇంట్లో ఉంటున్నారు కనుక భోజనం అని మాట్లాడు కనుక ఆ పడుకుంటే ఇక్కడ పడుకుంటే నేను ఒక్కడిని అక్కడ ఉంటాను ఆ గదిలో అని చెప్పి ఒప్పందం అయిపోయింది. చెప్పేశారు. చెప్పిన తర్వాత సరే అలాగే అని అప్పుడు వెళ్ళింది ఆవిడ. వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఆలోచన. ఆ పక్క గదిలో మా అయ్యే పిల్లలు ఉంటుంది. ఆవిడ 75 అలా సంవత్సరాలు ఉంటాయి. ఇక ఆ భర్త చనిపోయి ఒక్కరితే ఉంటుంది. నేను వెళ్ళి ఈ గదిలో ఉంటే నన్ను చూసి ఆవిడ తిరిగి పడిపోద్దేమో, ఈడెవడ నా పేరానికి వచ్చాడు, వీడికి ఏమి లేకపోతే వచ్చి ఒక్కడిగా ఉన్నాడు, నాకేమైనా వచ్చేద్దేమో భయపడిపోతాం. ఇదొకటి ఉంటుంది. ఇలా 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 చాలా కాలం పట్టి పీడించేసింది నన్ను. మీరు నమ్మకపోండి. ఇక తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మరి మా తమ్ముడు గారి ఇస్రాయల్ గారి పెద్ద పాప మరి పెంటపాడు సచివాలయంలో నర్సు కనుక ఒక రాత్రి వెళ్ళాను. అమ్మ నా పరిస్థితి ఎలా ఉంది, మీ పెద్దంతో చెప్తే పట్టించుకోవట్లేదు. ఇది ఎక్కడికి వెళ్తావు అనే కాడికి ఏ మాట చెప్పలేదు. కానీ నాకు మాత్రం వచ్చేసింది. కాబట్టి నువ్వేమైనా టెస్ట్ చేయగలవా? నేను బయటికి వెళ్తే పబ్లిక్ అయిపోద్ది. పబ్లిక్ కాకుండా ఉండాలంటే మనలో మనమే చెయ్యాలని యథార్థంగా వెళ్ళి కూర్చొని అన్నప్పుడు అంటుంది. ఎమ్మట అన్నది, ఇంత పిల్లలు ఉంటాడు అన్న చుట్టూ తిరుగుతాడు. చిన్న మనవడు, మా అబ్బాయిని ముట్టుకోకు, మా అబ్బాయి నీ దగ్గర రానవదు అన్నది. సర్లే అలాగే నేను దూరం నన్ను దూరంగా ఉంచు అని చెప్పి అన్నప్పుడు నా చేతిలో ఏముండదు. ఒకరికి కిట్ కావాలంటే ఇవ్వరు. ఆ కిట్ కావాలంటే ఒక 5, 6, 10 మంది వరకు ఉండాలి. నీ ఒక్కడికి ఎవరు ఇవ్వరు అన్నది. సరే వీలైతే చూడని వచ్చేసాను నేను. కానీ ఆ మనసులో డ్యూటీకి వెళ్ళి సాయంత్రం తీసుకొచ్చిందంటే టెస్టులు చేసే కిట్ కొరపించింది రమ్మని. ఎందుకు అని వెళ్తే టెస్ట్ చేశాను. ఇక టెస్ట్ చేసిన 10 నిమిషాలు 20 నిమిషాలు గుండె దడదడ దడదడ కూర్చుందాను. కానీ ఇలాగంటున్నాను. ఆటోమేటిక్ వచ్చేస్తుంది షేకు. ఏమవుద్దా ఒకరు వచ్చిందనుకో ఇంట్లో ఉందామా, క్వారంటైన్కి వెళ్ళిపోతామా, క్వారంటైన్ ఎక్కడికి వెళ్దాం, ఇలాగ వెళ్ళిపోతానా, బతికి వస్తానా, ఇలాంటి ఆలోచనలో
ఎంతో 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 పీడించేస్తే పట్టుకొని నా మనస్సులో లేదు. అలాంటి సమయంలో ఒక రిజల్ట్, నీకేమీ లేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అంత బాగుంది, నెగిటివ్ వచ్చింది. మరి ఇవన్నీ ఏంటి, ఈ కాలాన్ని బట్టి కొంచెం తరిసావు కనుక అని చెప్పి అప్పుడు తీసుకున్నానండి. అంతవరకు ఈయన నన్ను భయపెట్టేశాడు. ఎందుకో తెలుసా, ఈ వయసులో ఆయన కాలం జరిగిందంటే అని మాట నాకు చాలా చాలా తిరుగుతానని పుట్టుకొచ్చింది. ప్రభునందు ప్రియులారా, మరి ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో 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 మాటలు ఉన్నాయి. ఆయన మరి ఇప్పటిలో చాలా సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత రాయగుంటలో కూడా ఎంతమంది చేసినా ఆ డబ్బుల కోసం వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఈయన అలా కాకుండా సేవలాగానే చేశారు. దేవునికి ఇష్టమైన సేవను చేశారు. అది ఇప్పటికీ మర్చిపోలేకపోతారు. కానీ వాళ్ళందరూ వస్తానన్నారు, వచ్చారు లేదు నాకు తెలియదు, కానీ వెళ్తాం నన్ను మాత్రం అనేవారు. ప్రభునందు ప్రియులారా, ఫాదర్ గారితో దెబ్బలాడాను. ఫాదర్ గారు వెళ్ళండి అంటే నేను వెళ్ళ బాబు. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన చనిపోయిన రోజే ఉమామేశ్వర సంఘంలో ఒక ముసలాయన చనిపోయాడు. ఇక్కడికి రావాలని నేను నానికి ఫోన్ చేస్తే నాకు తెలిసినమ్మటే మరి ఇక్కడ రాలేదండి బాడీ అంటే అక్కడి నుంచి ఫోన్ చేసి వాళ్ళు మీరు రండి సమాధి చేయాలి. 4 కొడుకులండి, 3 కూతుళ్ళు, పెద్ద కుటుంబం వాళ్ళందరూ వచ్చేసారట. మీరు రండి, కరోనా టైంగా నేను రానంటే, కరోనా పేషెంట్ కాదండి, ఇక్కడ ఎవరికి కరోనా లేదు, మీరు రావాలి, మీరు వచ్చి సమాధి చేయాలని పట్టుకున్నారని గట్టిగా. ఫారగారు ఫోన్ చేశాడు, బాబోయ్ నీది పెద్ద వయసు, నాది పెద్ద వయసు, నువ్వు వెళ్ళొద్దు, నేను రాను, వద్దు ఆలేమో ఫోన్లు. దేవుడి గారని మిలిటరీ నుంచి వచ్చాడు, ఫోన్లు అండి. తప్పని పరిస్థితుల్లో గుండె చేతులు పట్టుకొని శానిటైజర్ జేబులు పెట్టుకొని వెళ్ళి జాగ్రత్తగా దూరంగా ఉండి అక్కడ కార్యక్రమం చేసి ఇంటికి వచ్చినప్పటికీ ప్రభునందు ప్రియులారా చాలా టైం అయింది. అయితే శ్రీని గారి దగ్గరికి మాత్రం నేను రాలేకపోయాను. కారణం ఏంటంటే అప్పుడు ఇక్కడ కొన్ని కేసులు ఉన్నట్టుగా తెలిసింది ఈ వీధిలోని, అడపతడప విన్నాను నేను. కనుక ఇలాంటి పరిస్థితుల్లో రానుకోని సమయంలో చివరిసారిగా ఆయన మాట విన్నాను, కానీ చివరిసారిగా ఆయన ముఖాన్ని చూడలేకపోయాను. అదే కొరత. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఆయన దేవుని దగ్గర ఖచ్చితంగా ఉంటారు. ఆయన సేవా జీవితము, ఆయన పిరికివాడు, ఎవరితో దెబ్బలాడు నేను చూడలేదండి. అసలు గట్టిగా కేకలేడు కూడా ఇప్పుడు వినలేదు. మా మీటింగ్లో అందరం ముందు కూర్చుంటే ఏకాలకు రాబోయే బాబు అంటే బాబా మీ ముందు నేనని వెనకాలే ఉండేవాడు. మేము ఫాదర్ గారితో ఏదైనా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు తలం చేసేవాడు. ఏమయ్యా అంటే మీరు మాట్లాడతారు కదండి. ఈ విధంగా మౌనంగా శాంతంగా తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇవ్వండి అందరి మన్నను పొందాడని నేను మనసారా అంగీకరిస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ జీవితం ఎటువంటిదంటే 103వ కీర్తనలు అనుకుంటా చూడండి ఒకసారి. 15 వచనం చదువుకొని ముగించుకుందాము. 11 వచనం 15 చదువమ్మా. నరుని జీవితము చూడండి, నరుని జీవితము గడ్డి పరక లాంటిది. చూడండి, పిచ్చి మొక్కలు పూయు ఇంకేంటండి బయటకు వదలండి మాట, పువ్వు వంటిది. సరే, ఈ గడ్డి పరకలు చూస్తూ ఉంటాం. ఎంతకాలం అంటే వాటి వయసు కొద్ది కాలమే. మన కళ్ళెదురుగా ఈ చెట్లు పుట్లు కనబడుతున్నాయంటే కొద్ది కాలమే. మీ జీవితం కూడా అంతే. మీ జీవితం కూడా కొద్ది కాలమే. ఈ ఉన్న కాలంలో నీళ్లు చక్కబెట్టుకొని, నీ సంవత్సరాలను చక్కబెట్టుకొని, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకుని నువ్వు రావాల్సిందే. ఈ చెట్లు పుట్లు ఉండవు, అలాగే నువ్వు కూడా ఈ లోకంలో ఉండవు అని దేవుడు తన వాక్యాల ద్వారా ఎన్నోసార్లు ఆయన భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు, రాయించి మన కొరకు దాచి ఉంచాడు. కనుక మనం అనుకుంటాం నేను శాశ్వతము అని చెప్పి ఆ భూమి సరిహద్దుల్లోనూ రకరకాల తగులు గొడవలు పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్తాం. ఇవన్నీ కూడా వ్యర్థము. కానీ దేవుని మాటలు మాత్రమే ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైన వాళ్ళ జీవితానికి ఎంతో విలువ తెచ్చేవి. అయితే ఒక్క విషయాన్ని మరలా గుర్తు చేసుకొని ముగించుకుందాం. నరుడి ఆయుసు 70 సంవత్సరాలు.
అని ఖచ్చితంగా చెప్పలేదాకా శాంతరాజు పాస్టర్ గారు చెప్పినట్లుగా పిండంగా ఉన్నప్పుడే చనిపోయిన ఉన్నారు. అవునా కాదండి? పుట్టిన తర్వాత కొంచెం వయసులో ఇంత అయిన తర్వాత చనిపోయినాడు. వయసుకు వచ్చిన తర్వాత చనిపోయిన ఉంటారండి. ఇప్పటికీ మా చెల్లి మరవలేదు. మా మేనల్లుడు రాజమండ్రిలో ఆ బ్యానర్ పెద్ద పెట్టేశారు, అది అలాగే ఉంచేశారు అన్ని సంవత్సరాల నుంచి. ఇప్పటికీ మరవలేరు. వయసు వచ్చి ఇదిగో నా కొడుకున్నాడు అని అవుకు తల్లి ఆ లెగలేని తండ్రి ఆశించారు. అదే సమయంలో చనిపోయేటప్పటికి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అటువంటి వారు కూడా ఉన్నారు. వృద్ధులు, యవనస్తులు ఎంతమంది అయినా దేవుని పిలుపుని అందుకొని వెళ్ళవలసింది. అది మనందరికంటే ముందు మన దేవుడు పాస్టర్ గారికి ఆ పిలుపుని అందుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సుఖమే, ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ కుటుంబంలో చాలా బాధాకరం. ఎందుకంటే ఈ కుటుంబం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను. అప్పటి నుంచి ఆ వయసు నాకు బాగా బుర్ర పట్టేసింది. నన్ను ఇంకా బ్రతికించావు, కానీ ఆ వయసులో తీసుకున్నావు. నాని చాలా చిన్నోడు ప్రభా, తనకేం చేయాలో తెలియదు. తన తల్లి కూడా అమాయకురాలు. అలాగే వాళ్ళ నాయనమ్మ వృద్ధాప్యంలో ఉంది. ఇదిగో అమ్మమ్మ వచ్చిన ఏం చేయగలదు. కుమార్ చూస్తే అంటే తన చెల్లి చూస్తే, నాని చెల్లి చూస్తే ఎంతో బాధ్యరాలు. కుటుంబాన్ని నువ్వు ఆదరించి ప్రభాని ప్రార్థన చేసుకుంటే ఒకరోజు ప్రేరణ కలిగింది నాకు. ఏంటంటే ఫాదర్ గారికి చెప్పి రాయగొండ సంఘాన్ని ఖాళీగా ఉంది మొన్నటి వరకు మా నానికి ఇప్పించాలనుకున్నాను. మేము అలాగా ఉంటాం కనుక నీకు సహకారంగా ఉంటాం, ఇక్కడ చదువుకున్నాను నేను అని చెప్పి ఆలోచన వచ్చింది. అనుకున్న రెండో రోజు మూడో రోజు అనుకోకుండా నేను తాడేపుడుగా వెళ్తాడు మా మానవుడు నేను నాని ముదురు దాటుకున్నాడు. మమ్మల్ని దాటి వెళ్తున్నప్పుడు మా మనవడు చూసి నాన్న ఎక్కడికి వెళ్తాం అన్నాడు. ఏ నాన్న చూస్తే మనోడే. అప్పుడు నాన్న నీతో మాట్లాడాలన్నప్పుడు ఏంటంటే నీకు ఇలా ఫాదర్ గారికి చెప్పి ఈ రాయగొట్టి ఇప్పించాలనుకున్నానంటే లేదండి వద్దు. అంటే నేను చదువుకున్నా ఇక్కడ చదువుకొని ఇలా రావచ్చు, అదో ఒకరోజు నేను అన్నీ చేస్తాను, నువ్వు కాసేపు ఉండు అన్నప్పుడు లేదండి అమలాపురం కానీ ఇక ఎక్కడికో చెప్పాడు. రావులపాలెం దూరంగా చెప్పాడు. ఇక రావడం కుదరదు, కాకినాడ వాళ్ళు రావడం కుదరదండి, హాస్టల్కి వెళ్ళిపోతాను అన్నాడు. ఇక అందుకని ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ముందు ఇక్కడ మాట తీసుకొని ఇక్కడ ఓకే అంటే అప్పుడు 5 దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఇలా నేను చేయగలిగింది ఆ విధంగా చేద్దామని అనిపించింది. కానీ నాని చదువుకుంటా ఇదే మంచి భవిష్యత్తు కాబట్టి సరే అనుకున్నాను. కనుక అప్పటి నుంచి ప్రార్థన మానలేదండి. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎంతమందికి ఆ మహమ్మారి వచ్చిందో వాళ్ళందరూ విడుదలయ్యి దేవా మరి నేను స్తుతించి కీర్తించే భాగ్యం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పటికీ ప్రార్థన మానలేదు కనుక ఈ కుటుంబం పిలిచినప్పుడు నేను ఎంతో సంతోషంగా ఆనందంగా రాగలిగాను. దేవా ఈ రోజున ఆ ఊరిలో అదృష్టాన్ని నాకు ఇచ్చావు. అది వస్తున్నప్పుడు చిన్న సంఘటన జరిగినా అది నాకు లెక్కే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీ అందరూ కూడా నాకు ఆత్మీయ బంధువులు అయిపోయారు. చేసింది 2-3 సంవత్సరాలు చేశానేమో కానీ బాగా చనువైపోయారు. మీలో ఎవరికి అవసరం ఉన్నా ఫోన్ చేసి చెప్పండి. మీరు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని మనందరం దీవించును గాక. మాటలు కై కొనినా అయ్యవి మనకెంతో మేలగును. రాణి ఉత్సాహించి రక్షణ దుర్గము మన ప్రభువే, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభువే మన మధ్య ఉన్నారు. ప్రభు వైపు చూడండి, మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకున్న మనము ఈ కుటుంబం కొరకు ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాము. వారు పిలిచింది మనల్ని ప్రార్థన చేయడానికి, మనం వచ్చింది ప్రార్థించడానికి. మరి దేవుడి గారి గురించి అనగా శ్రీని గారి గురించి మనందరికీ తెలిసిన విషయాలే. మరి దైవజనులుగా శాంతరాజు గారు, యశ్వరత్నం గారు మరి వారి అనుభవాన్ని మన మధ్య పంచుకున్నారు. కనుక మరి వారు చెప్పడమే కాదు, మన నమ్మకము కూడా ఆయన దేవుని రాజ్యంలో ఉన్నారని, దేవుని కుడి ప్రక్కన ఉన్నారని, శిలువలో ఉన్న రెండవ దొంగ ఎలాగైతే పరదేశంలోనికి దేవుని వెంట వెళ్ళారో
అలాగే డేవిడ్ గారు కూడా వెళ్ళారని మనమందరం నమ్ముతూ ఉన్నాము. తెలుసు తెలియకు మనకు తెలియకుండా ఏమైనా ఆయనలో పాపం ఉన్నట్లయితే దానిని దేవుడు క్షమించి ఆయన రాజ్యంలో నివాస స్థలాన్ని, మనోహరమైన స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ఇచ్చేటట్లుగా ప్రార్థన చేసుకుందాము. ఆయన అక్కడ ఉన్న భార్య కొరకు, కుమారుడు కొరకు, కుమార్తె కొరకు, తల్లి కొరకు, అక్క కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థించే వారిగా దేవుడు ఆయన్ని దీవించాలని చెప్పి ప్రార్థన చేసుకుందాము. ముఖ్యంగా బ్రసి మరి కన్నీటితో శాంతరాజు గారు చెప్పారు, యేసురత్నం గారు చెప్పారు, ఆ బిడ్డకు మానవ రక్తం కాదు, శిలువలో ప్రభు కార్చిన రక్తాన్ని ఆ బిడ్డకు ఎక్కించి స్థిరంగా రక్తము నిలబడేటట్లుగా ప్రార్థన చేసుకుందాము. అలాగే నాని అమలాపురం మరి కాలేజీకి వెళ్తూ ఉన్నాడు. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో దేవుడే సమకూర్చేలాగున అనుకున్నట్లుగా బాగా చదివి ప్రయోజకుడై తండ్రి లేని లోటు కుటుంబానికి తాను నెరవేర్చలాగున ప్రార్థన చేసుకుందాము. యజమానుడు లేకపోతే ఆ కుటుంబానికి ఎంత దుఃఖమో మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి సమయంలో రమణమ్మ గారు ఉన్నారు. ఆ బిడ్డను దేవుడే దీవించాలని ఒక తండ్రిలా, ఒక స్నేహితులా, ఒక ఫ్రెండ్గా మరి ఆయన వచ్చి, అమ్మ నేనున్నాను, నీకు భయం లేదు, అన్ని విషయాల్లో నేను తోడుగా ఉన్నాను, డబ్బు లేదని భయం లేదు, భర్త లేదని భయం లేదు, బయటికి వెళ్ళలేమనే భయం లేదు, నా అంటే నీకు ఎప్పుడు ఉంది, ఆదరణ ఉంది అని చెప్పి ఆదరణ చేసుకుందాము. అలాగే అక్కగారు మరి ఇంటిని ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే కుమార్తె తమ్ముడే అల్లుడయ్యాడు, మరి ఉంటాడు, తనను చూసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ తనే ఇంటికి పెద్ద దిక్కై నడిపిస్తూ ఉన్నా. మరి పాపమ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి కుమారులను, వారి కుమార్తెలను, వారి అల్లులను, వారి కోడళ్లను, వారికి ఇచ్చిన మనవరాలను దీవించమని ప్రార్థన చేసుకుందాము. అలాగే శాంతరాజు గారు మరి చాలా దూరం వెళ్ళారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దాటారు. చాలా దూరాలు ప్రయాణం చేసి ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతో మన మధ్యకు వచ్చి ఆలస్యమైనా కానీ ఓపికతో కూర్చొని వాక్యాన్ని అందించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్న వారిని, వారి సంఘాలను, వారి సతీమణి గారిని, వారి బిడ్డలను, వారి సేవా పరిచయాన్ని అభివృద్ధిపరచమని ప్రార్థన చేసుకుందాము. అలాగే యేసురత్నం గారు మనం కొద్ది వెనకపడ్డాను. నేను మనుడు గారు ముందుగా ఆయన వస్తున్నారు. ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ప్రమాదం జరిగింది. ఆయన చాలా దెబ్బలు తగిలి అక్కడ ఉన్నారు. అయినా నాకేమీ కాదు, వెళ్తున్నది ప్రార్థనకు, వెళ్ళేది దేవుని పని మీద, దెబ్బలైనా పర్వాలేదు అని చెప్పి మన మధ్యకు వచ్చి ఎన్నో విషయాలు, ఎన్నో మాటలు మనకు అందించారు. వారిని దీవించమని 1.5 సంవత్సరం నుండి తన భార్య కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఆయనకి సంపాదన లేదు, కేవలం సేవా పరిచర్య మాత్రమే, చిన్ని సంఘములు, కొద్దిపాటి ఆదాయం మాత్రమే. మరి దేవుడే ఆయన నడిపించుకుంటున్నారు. మనకి సంపూర్ణ ఆరోగ్యం రావాలని, ఆయన సంఘాలు బలపరచమని, ఆయనకి మంచి ఆరోగ్యం అని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేసుకుందాము. మన సంఘ పెద్దలైన వారు మరి నేను మనీ గారికి యాక్సిడెంట్ వల్ల ఆలస్యమై ఉంటే కోదండగానే వచ్చి ప్రారంభించి పాటలు పాడి నడిపించారు. రామకృష్ణ గారు కార్యక్రమం జరుగుతుంటే పరుగున వచ్చి ఎక్కిపోయించారు. ఇంకా వెనకాల కూర్చున్న పురుషులు, పెద్దలు అందరినీ దేవుడు దీవించాలని, మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని, వచ్చిన బిడ్డలందరూ దీవించమని, వీరు ఏర్పాటు చేసిన టీ అయినా, పలహారమైనా, భోజన ఏర్పాట్లైనా ప్రతిదాన్ని దేవుడు బహుగా దీవించాలని ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి వారి మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోరండి. మరి నేను ఇప్పుడు కూడా ఈ కుటుంబం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతి వారము ప్రార్థన చేస్తాను. 2 దైవజనులు మన మధ్య ఉన్నారు. ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు దీవెనలు ఇస్తారు. అందరూ వారితో పాటు ఏకీభవించండి. మన మధ్య ఉన్నటువంటి మరి ఉంటూరు ఫెలోషిప్ మరి సెక్రటరీ గారు అయినటువంటి పాస్టర్ మరి శాంతరాజు గారు ఈ కుటుంబం కొరకు, మా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. మరి యేసురత్నం గారు దీవెనలు ఇస్తారు. మహాపరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన మా తండ్రి, మీకు వందనాలు.
ఇంతవరకు నాయన మీ కుమారుడు దేవుడు రాజు గారి యొక్క ఆదరణ కొడుకులో తోడుగా ఉండి క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించినందుకు మీకు వందనాలు. ప్రభా, ఈ లోకము ఎవరికి శాశ్వతమైంది కాదు. వెనక ముందు ఒకరోజు అందరూ మీ సన్నిధికి చేరాలి. అయితే మాకంటే ముందుగా యవన కాలంలో మీ కుమారుడు మీ సేవకుడైనటువంటి దేవుడి రాజుని మీరు పిలుచుకున్నారు. మీ కుమారుడు లేని లోటు మనుషులు ఎవరు తీర్చలేనిదనైనా మీరే తండ్రిగా ఉండి కుటుంబాన్ని ఆదరించి కాచి కాపాడి పోషించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కుమారుడు నాయనబాబు ప్రార్థన చేస్తున్నాం. అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీలో కార్డియాలజిస్ట్ అసిస్టెంట్గా సీట్ రావడానికి కృప చూపించినందుకు వందనాలు. మీ కుమారుడు ఆ క్లాసులు స్టార్ట్ అవడానికి కావలసిన ధన సహాయాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభావ మీకు వందనాలు. సంపూర్ణ స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. మరి ప్రతి నెలలో 2 సార్లు వెళ్ళి రక్తం ఎక్కించాలి. అయితే మీరు వాక్యంలో చెప్పారు, స్వస్థపరిచే యెహోవాను నేనే. కాబట్టి మీకు అసాధ్యమైంది లేదు నాయన. పరిపూర్ణ స్వస్థాన్ని గ్రహించి మనుషుల రక్తంతో సంబంధం లేకుండానే మీ రక్తంతో బిడ్డను బలపరిచి ఆరోగ్యవంతులుగా నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన, రమణ కూడా దుఃఖంలో ఉంది, మీరే ఆదరణతో బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు మా దేవుడు జన్మనిచ్చినటువంటి తల్లి లక్ష్మమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్నారు, మీరే ఆదరణ ఓదార్పు ధైర్యంలో బలపరిచి ఆయన సంతోషంతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవుడు రాజు గారి తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాపమును బట్టి మీకు వందనాలు. ఒక్కగానొక్క తమ్ముడు పోగొట్టుకున్న దుఃఖంలో ఉందనైనా మీ కుమార్తె ఇప్పుడు ఎంతో వేదంతో ఉంటుంది. ఆ వేదన తొలగించి ధైర్యాన్ని నిబ్బరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే దేవుడు రాజు గారి యొక్క మేనగోళ్ళు మేనల్లు అందరి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మరి ముఖ్యంగా నాయన మా స్థానిక చింతపల్లి ఆర్సీఎం సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతగానో మీ బిడ్డలు ఆసక్తి కలిగి రాత్రి కొడుకులో పాల్గొన్నారు. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘాన్ని నడిపిస్తున్న మీ దాసులు అభిషేక్ ఇశ్రాయేల్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి నాయన. భార్య లేని లోటు మీరే తీర్చి అన్ని విషయాలు ఆదరించి కాచి కాపాడండి. సేవలో రానున్న దినాలు ఇంకా బలమైన పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన, ముఖ్య వాక్యాలు చెప్పడానికి వచ్చినటువంటి సీనియర్ పాస్టర్ గారు యేసురత్న గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారు వారి మంచి ఆరోగ్యం దయచేయండి. పాస్టర్ గారు దీవించండి, వారి సంఘాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే నాయన, రాత్రి కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి తిరిగి పంపించండి. ఈ కూటానికి బిడ్డలు ఎంత ఖర్చు పెట్టారో ఆకాశ వాక్యంలో విప్పి పట్టజల దీవుని గృహాన్ని అనుగ్రహించి రానున్న దినాల్లో ఈ కుటుంబం అనేక మందికి దీవునికరంగా ఉన్నట్లు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. కావలసిన మాయనము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశం కాకీలో రక్షించండి. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయపడు వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయపడు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపార్జునుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు ప్రభువుని ఆదరణకర్త ఆదరిస్తున్న రక్షించి కాపాడుతున్న పరలోకపు వాక్యంలో తెరిచి మనకు అన్ని విషయాలు సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ గుణ ఆశీర్వాదము ప్రభువులో నిద్రించిన దేవుడి గారి ఆత్మకును విన్నాడిన కుటుంబం తన భార్యకును తల్లి గారికి అక్కగారికి కుమారుడు కుమార్తెను ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా వారికి శుభములు జరిగించి వచ్చిన మనందరం దీవించి ఆశ్రయించి కాచి కాపాడును గాక. చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను, నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు. చాలయ్య
నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన గురిలోని నన్ను గుర్తించినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నన్ను మార్చినావే ఎనలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చేజారిన నాకై చేచాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీసినావే చెర నుండి నన్ను విడిపించినావే చెరగని నీ పాత్రకు సాక్షిగా మార్చావే చెర నుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన నరకపు పొలిమేరలో నన్ను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నరకపు పొలిమేరలో నన్ను కనుగొన్నావే కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన చాలయ్య చాలు దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు చాలయ్య చాలు నీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన